హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. సో ఇవాళ క్లాస్లో మనము టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించి ప్రభుత్వం అనేది కొన్ని కొత్త ప్రపోజల్స్ తీసుకొచ్చింది. ఆ ప్రపోజల్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. అయితే ఈ ప్రపోజల్స్ ఇక్కడ నుంచి న్యూ నోటిఫికేషన్స్ అనమాట. సో కొత్తగా తీసుకొస్తారు కదా, కొత్తగా తీసుకొచ్చే నోటిఫికేషన్ మొత్తానికి కూడా ఇవైతే తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ కొత్త ప్రపోజల్స్ ఎలా వచ్చాయంటే, మెయిన్గా తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు యూపీఎస్సీ చైర్మన్తో మీట్ అయిన తర్వాత ఇటువంటి ప్రపోజల్స్కి అయితే కొన్ని దారితీశాయన్నమాట కారణాలు. అయితే ఈ ప్యాటర్న్ మనం చూస్తే ఇది ఓన్లీ తెలంగాణకి సంబంధించింది కదనమాట. చుట్టుపక్కల కొన్ని స్టేట్ పీసెస్లో కూడా ఇలాంటి ప్యాటర్న్ అయితే తీసుకొచ్చున్నారు ఆల్రెడీ. సో అలాంటి ప్యాటర్న్ తీసుకోవాలని చెప్పేసి ఒక ప్రపోజల్ అయితే ఉందన్నమాట. సో ఇందులో మనం చూద్దాం ఎటువంటి ప్రపోజల్స్ అనేవి మేజర్గా వచ్చే అవకాశం ఉందో చూద్దాము. సో మేజర్గా చూసుకుంటే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో మెయిన్స్ ఉంది కదా. సో మెయిన్స్లో ఆప్షన్ సబ్జెక్ట్ ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పేసి ఒక ప్రపోజల్ అయితే మెయిన్గా ఉందన్నమాట. ఇది సో పెద్ద ప్రపోజల్ అనమాట. ఇందులో ఉన్నటువంటి పెద్ద ప్రపోజల్ సో మెయిన్స్లో ఒక ఆప్షన్ సబ్జెక్ట్ తీసుకోవాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ మనకి యూపీఎస్సీలో కూడా ఆప్షన్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇంతకుముందు 2 ఉండేవి, ఇప్పుడు ఒకటే ఉన్నాయన్నమాట. ఈ ఆప్షన్ సబ్జెక్ట్లో ఒకటి తీసుకొచ్చేసి ఇందులో 2 పేపర్స్ అనమాట. పేపర్ 1, 2 మెయిన్స్లో పేపర్ 1 అలానే పేపర్ 2 ఇలా తీసుకోవాలని చెప్పేసి ఒక ప్లాన్ అయితే ఉంది. ఇది ఇంకా ఫైనలైజ్ అయితే కాలేదు. రేపు జరగబోయే ఎగ్జామ్కి ఇది ఉంటుందా అంటే మనం చెప్పలేమన్నమాట. కొత్త నోటిఫికేషన్ వస్తే ఇచ్చే అవకాశం ఉంది, లేదా ఓల్డ్ ప్యాటర్న్ ప్రకారమే చేసే అవకాశం ఉందన్నమాట. ఇవి జస్ట్ ప్రపోజల్స్ మాత్రమే, వీటిని ఇంకా ఫైనలైజ్ అయితే చేయలేదన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా 2 పేపర్స్ గలగా ఆప్షన్ సబ్జెక్ట్ తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు. ఇంకొకటి తెలంగాణ హిస్టరీ ఉంది కదా. సో టీఎస్ సంబంధించిన హిస్టరీలోనే మూమెంట్ ఇవన్నీ ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తున్నారు. అంటే మీకు తెలంగాణ హిస్టరీతో పాటు ఇందులోనే తెలంగాణ మూమెంట్ ఒకటి, అలానే స్టేట్ ఫార్మేషన్ ఉందా, ఇది కూడా మొత్తం కలిపి అనమాట. ఇక తెలంగాణ హెరిటేజ్, సొసైటీ, కల్చర్ ఇదంతా కూడా ఒకే పేపర్లో తీసుకోవాలని చెప్పి చూస్తున్నారు. అంటే తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్కి సంబంధించిన మొత్తం కూడా ఇప్పుడు మనకి మూమెంట్ ఉంది. తెలంగాణ ఉద్యమం కావచ్చు, రాష్ట్ర అవతరణ, ఇదంతా కూడా ఏంటి హిస్టరీ కదా, చరిత్రకి సంబంధించింది. కాబట్టి ఇదంతా కూడా ఒకే పేపర్లో తీసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే ఒక ప్లాన్ ఉంది. తర్వాత సోషాలజీకి సంబంధించి అనమాట. మనకి ఇండియన్ సొసైటీ ఉంది కదా. సో దీనికి వెయిటేజ్ తగ్గించాలని కూడా చూస్తున్నారు అనమాట. ఇండియన్ సొసైటీ వీటికి సంబంధించి సో దీనికి ఎక్కువ వెయిటేజ్ ఉందన్నమాట. ప్రిలిమ్స్లో ఉంది, అలానే మెయిన్స్లో కూడా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఒక ప్రపోజల్లో తీసుకొచ్చే అవకాశం ఉంది. తర్వాత పాలిటీ, గవర్నెన్స్ కావచ్చు, ఇటువంటి అన్ని కూడా ఒక పేపర్లో తీసుకురావచ్చు. అంటే ఓవరాల్గా వీళ్ళు ఎలా ఈ ఆప్షన్లు ఎందుకు తీసుకొస్తున్నారంటే, మనకి కొన్ని స్టేట్ బేస్ చూడండి. ఇప్పుడు యూపీపీఎస్సీ కావచ్చు, ఉత్తరప్రదేశ్ సంబంధించిన పిఎస్సీ కావచ్చు, తర్వాత బీపీఎస్సీ బీహార్కి సంబంధించి కావచ్చు, మనకి కర్ణాటక సంబంధించి కూడా సో కర్ణాటక సంబంధించిన కావచ్చు. వీటిలో ఏంటంటే ఆప్షన్ సబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట. వాటిలో ఆప్షన్ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. కానీ ఏపీపీఎస్సీ టీఎస్పీసీలో మెయిన్స్లో గ్రూప్ 1 మెయిన్స్లో ఎలాంటి ఆప్షన్ సబ్జెక్ట్స్ అని లేవన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కొత్త నోటిఫికేషన్లో ఇటువంటి ప్రపోజల్ అయితే వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. సో ప్రజెంట్ అయితే ఈ ప్రపోజల్స్ కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఒకవేళ ఇదంతా కూడా దేనికి వర్తిస్తుందంటే న్యూ నోటిఫికేషన్స్. సో ఆల్రెడీ చేసి ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తున్న ఓల్డ్ నోటిఫికేషన్ అది క్యాన్సిల్ చేస్తారు ప్రిలిమ్స్. ఒకవేళ ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మీకు ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. ఎందుకంటే ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాంట్లో చేంజెస్ చేస్తే రైట్ అనేది ఎవరికి ఉండదన్నమాట. ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత అన్నీ ఉంటాయి. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత దానిలో ఎటువంటి చేంజెస్ తీసుకోవాలంటే ఓన్లీ పోస్ట్ మాత్రమే. పోస్టులు ఇంక్రీజ్ చేయొచ్చు. సో పోస్టులు ఇంక్రీజ్ చేసే అవకాశం మాత్రమే ఉంటుంది, అంతే తప్ప డిక్రీజ్ చేయకూడదు. ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంటుంది, అంతే తప్ప దాంట్లో ఎలాంటి చేంజెస్ అనేది తీసుకోకూడదు అనమాట ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్కి. కాబట్టి ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ 1 క్యాన్సిల్ అయింది కదా, దాని కొత్త నోటిఫికేషన్ తీసుకొస్తారా లేదా పాత నోటిఫికేషన్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారంటే దాని మీద ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మోస్ట్లీ మనకి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి కొత్త నోటిఫికేషన్ తీసుకొస్తారని చెప్పేసి కొన్ని న్యూస్ అయితే మనకి వైరల్ అవుతున్నాయి, బయట తెలుస్తున్నాయి. కాబట్టి చూడాలి మళ్ళీ వీళ్ళు ఎలా తీసుకొస్తారని చెప్పేసి మనమై చూడాలి. మీరైతే ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్, కోర్ సబ్జెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిలో ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. ఇండియన్ పాలిటీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ కావచ్చు, తెలంగాణ స్టేట్ మూవ్మెంట్ కావచ్చు, ఇవన్నీ అయితే మీరు కోర్స్ సబ్జెక్ట్ చదివి పెట్టుకుంటూ ఉండండి. అలానే మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ అనమాట. నెక్స్ట్ మీకు మన యాప్లో శివన్ కాన్సెప్ట్స్ యాప్లో మీకు ఫుల్ కోర్సులు ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి. మంచి క్వాలిటీ కంటెంట్తో మనము లో ప్రైస్లో ప్రొవైడ్ చేస్తున్నాము. డిస్క్రిప్షన్లో మన యాప్కి సంబంధించిన లింక్ ఉంది, కోర్సు సంబంధించిన లింక్స్ ఉన్నాయి. అక్కడి నుంచి అయితే ఎన్రోల్ అవ్వండి. చాలా మంది మన కోర్సులో అయితే ఎన్రోల్ అవుతున్నారు. ఎందుకంటే మనము చాలా క్వాలిటీ కంటెంట్ తక్కువ టైంలోనే ఎక్కువ కంటెంట్ నేర్చుకునే విధంగా మైండ్ మ్యాప్స్, ఇమేజ్ రూపంలో అందించాము. తర్వాత స్క్రాప్ అనేది లేకుండా, ఎటువంటి సుత్తు అనేది లేకుండా 2-3 అవర్స్ క్లాసెస్ కాకుండా 35 to 45 మినిట్స్లోనే ప్రతి క్లాస్ అయితే ఉంటుంది. సో ఆ క్లాస్లోనే మీకు 2-3 అవర్స్లో ఉండే సబ్జెక్ట్ కంటెంట్ మొత్తాన్ని కూడా ప్రొవైడ్ చేయబడుతుంది. సో దీని ద్వారా మీకు చాలా టైం సేవ్ అవుతుంది అనమాట. సో బిగినర్స్ కావచ్చు, ప్రిపరేషన్ సరిగా లేని వాళ్ళకి, అలానే ఎంప్లాయీస్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మన కోర్సులు అయితే వండర్ఫుల్గా వర్కౌట్ అవుతాయి. సో మన కోర్సులతో పాటు మీకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా అందిస్తాము. సో ఫుల్ కోర్సులో జాయిన్ అయ్యే వాళ్ళకి డైరెక్ట్గా నేను మొబైల్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అయ్యే వాళ్ళని, సో కాల్స్ ద్వారా వాళ్ళకి ప్రోగ్రెస్ అన్ని కూడా చెక్ చేస్తూ ఉంటాను. సో ఇలా మన కోర్సులు అయితే అన్నీ ఉంటాయి. సో మీరందరూ కూడా మన టెలిగ్రామ్
టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ ఇచ్చాను. సో మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు పెడుతూ ఉంటాను. ఆ ప్రశ్నలు కూడా ఎగ్జామ్కి సంబంధించిన మోడల్ క్వశ్చన్స్లా ఉంటాయి. తర్వాత మన యూట్యూబ్ ఛానల్ కూడా కమ్యూనిటీ ట్యాబ్లో పెడుతూ ఉంటాను, అవి కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇది ఓవర్గా దీనికి సంబంధించింది. ఇక్కడైతే నేను మీకు 3 ప్రొవిజన్స్ అయితే చెప్పాను. ప్రపోజల్స్ 3, ఒకటి ఆప్షన్ సబ్మిట్ కావచ్చు, నెక్స్ట్ టీఎస్ హిస్టరీకి సంబంధించి, సోషాలజీకి సంబంధించి. మరి గవర్నమెంట్ అనేది ఎలా ముందుకు వస్తుందో చూడాలి. కొత్త చైర్మన్ని, కొత్త మెంబర్స్ని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఎటువంటి ప్యాటర్న్ రిలీజ్ చేస్తారో చూడాలి. అయితే ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్ మాత్రం ఇవన్నీ కూడా వర్తించవు. ఒకవేళ దాన్ని కొత్తగా ఇస్తేనే ప్యాటర్న్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది, కానీ ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్ ఎగ్జామ్ పెడితే మాత్రం ఇలాంటివి ఏవి కూడా వర్తించే అవకాశం లేదు. పోస్ట్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే పెన్షన్ చేస్తారు, పోస్ట్ ఇంక్రీజ్ చేస్తే రైట్ ఉంటుందని చెప్పేసి. కాబట్టి ఇలాంటి చేంజెస్ మాత్రం ఉండడానికి అవకాశం ఉందన్నమాట. సో ఓకేనా, ఇది ఓవర్గా దీనికి సంబంధించింది. దీనికి సంబంధించి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు అందిస్తూ ఉంటాను, ఫాలో అవుతుండండి. ప్రతి ఒక్కరు మన యాప్ అయితే శివన్ కాంటాబ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. మీకు చాలా కోర్సెస్ అయితే తక్కువ ప్రైస్లో ఉంటాయి. ఓకేనా, ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ ఆల్.